వాజా ది బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ మూవీ రివ్యూ తెలుగు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి లూజర్స్గా పెరుగుతుంటుంటారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సొసైటీ నుండి ఫేస్ చేస్తున్న ప్రెజర్ని ఫన్నీ వేలో చూపిస్తారు. అలాంటి ఫ్రెండ్స్ లైఫ్ ఏమైంది తెలుసుకోవాలంటే ఈ వాజా మూవీ చూడాల్సిందే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి జస్ట్ నాన్ సబ్స్క్రైబర్ కౌంటే ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. జగదీష్ అండ్ కొట్టాయం నజీర్ అండ్ అదర్ రిమైనింగ్ యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కామెడీ డ్రామా జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆనంద్ మీనన్. రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes. ఫ్యామిలీతో చూడడానికి ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సీన్ కొంచెం ఫ్యామిలీతో చూడలేము, అది స్కిప్ చేసేస్తే నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. డైరెక్ట్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ లైక్ స్లో పాయిజన్ అండి. ప్రతి ఒక్క యూత్ అండ్ లేట్ సక్సెస్ఫుల్ పీపుల్ చూడాల్సిన మూవీ. ఇది ఒకటి సరిగ్గా లేకుండా ఉంటే మూవీ చాలా పెద్ద డిజాస్టర్ అయి ఉండేది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తోనే అయిపోతుంది అండ్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మూవీ టర్న్ అవ్వడం మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఇంకా సాంగ్స్ బాగున్నాయి, తెలుగులో మార్చారు వాటిని. ఫ్రెండ్స్ అందరూ యాక్టింగ్ బాగుంది, ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. నెక్స్ట్ లాస్ట్ సాంగ్ స్వాహా అనే సూపర్ సాంగ్ అనమాట. అది చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేశారనమాట. మూవీ మొత్తం అరటి చెట్టు చూపిస్తూ ఉంటారు. ఏంటబ్బా ఈ గోలా అనిపించింది. మూవీ టైటిల్ వాజా అంటే అరటి అని, చాలా స్లోగా పెరిగే చెట్టు అని. ఇట్ మీన్స్ స్లో గ్రోత్. ఇది లైఫ్లో స్లోగా సక్సెస్ అయ్యే ఫ్రెండ్స్ క్యారెక్టర్ని చెప్పడం అనమాట. మొత్తానికి డీకోడ్ చేశానులేండి. లాస్ట్లో వచ్చే ఎండింగ్ డైలాగ్స్ బాగున్నాయి. మూవీలో చూడండి, ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వెరీ రొటీన్ స్టోరీలా ఉంటుంది. 1 hour వాళ్ళ ఇంట్రడక్షన్తోనే పోతుంది. సీన్స్ కూడా రిపీటెడ్గా ఉంటాయి, పెద్ద ప్రోగ్రెస్ ఏమి ఉండదు స్టోరీలో. నెక్స్ట్ క్లైమాక్స్ అంతా బాగున్న ఎండింగ్ మళ్ళీ టిపికల్ మలయాళం ఫార్మేట్లోకే వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ లైఫ్ని హ్యాపీ ఎండింగ్గా ప్రాపర్గా కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు. సీక్వెల్ ఉందని చూపించారు లాస్ట్లో. మూవీ వర్డిక్ట్ ఏంటంటే నైస్ ఎమోషనల్ మూవీ, ఎస్పెషల్లీ ఫర్ యూత్ అండ్ పేరెంట్స్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.